హాయ్ అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ డైట్ పౌడర్ అయితే చేస్తున్నాను. ఇవైతే ఫ్లేక్స్ అండి, అవిసె గింజలు తెలుసు కదా. ఇవైతే తీసుకున్నాను నేను. లాస్ట్ టైం చూపిస్తున్నాను, ఆ డబ్బా నిండుగా పెట్టుకున్నాను. సో ఆ కవర్ కూడా ఫ్లేక్స్ది, అది చూపిస్తున్నాను మీకు ప్రూఫ్ కోసం. ఇది ఏంటిదంటే 2 టైప్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం టైప్ 1 చేసుకున్నాను, ఇప్పుడు టైప్ 2 ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. రిజల్ట్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆ ఫ్లేక్స్ తీసుకోండి. అవి పైకి ఎగురుతూ ఉంటాయి కదా, ఎక్కువైపోయి మంట అదే కాగిపోయేసి అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇది జీలకర్ర, ఇది సోంపు, ఇది చూడండి, సోంపు చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నల్ల జీలకర్ర కూడా నేను వేసాను, అది 1 స్పూనే వేసుకోండి, ఫుల్ 1 స్పూను. ఇవన్నీ కలిపి ఒక 5 స్పూన్స్ అన్నమాట. స్పూను నార్మల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూను 5 స్పూన్స్. ఫ్లేక్స్ మాత్రం ఒక పెద్ద బౌల్ నిండుగా అనమాట ఫ్లేక్స్. ఇదేంటిదంటే ధనియాలు కూడా ఒక 5 స్పూన్స్ అనమాట. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు అయితే ఎక్కువైతే ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే ఇది పచ్చిగానే ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది, అంటే దాని రిజల్ట్స్ బాగుంటాయి, అందుకనేసి ఎక్కువ చేయలేదు నేను. తర్వాత వాటర్ ఉన్నాయని చెప్పి నేను అట్లా వేపాను. తర్వాత డ్రై ఫ్రూట్స్, అది బాదం ఒక 5 to 6 తీసుకోండి, ఇవి ఒక 7 తీసుకోండి. ఎండుమిర్చి మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. తెల్లగడ్డ కూడా మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చి నేను వేసుకుంటున్నాను, మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో శనక్కాయ పప్పులు కూడా వేసినాను, అవి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అవి శనగ బ్యాళ్ళు అంటారు కదా, ఇవి శనగ బ్యాళ్ళు కూడా నేను వేసుకున్నాను. ఇవైతే తక్కువ వేసుకున్నాను కొంచెం, ఎందుకంటే ఇది కడుపు ఉబ్బరం చేస్తుంది కదా. ఇవైతే ఒక 3 స్పూన్సే వేసుకున్నాను, ఎక్కువైతే వేసుకోలేదు. కానీ ఇది మంచిదండి, ఇది ప్రోటీన్ కదా, ఏం కాదు. ఎందుకంటే దీంతోపాటు వాము కూడా మనం వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నల్ల జీలకర్ర నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్కువ వేసుకోకూడదు, మంచిది కాదు. అందుకనేసి ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఏం చేస్తారంటే పక్కన పెట్టేసేయండి, చల్లగా అవ్వాలని చెప్పేసి. తర్వాత మిక్సీ కొట్టేసుకోండి, పౌడర్ ఎత్తిపెట్టేసుకోండి. మార్నింగ్ లేవగానే ఒక 1.5 స్పూను తినేసి వాటర్ తాగేయండి. బట్ ఇది ముందే చెప్తున్నాను, చేదుగా అయితే ఉంటుంది, మీరు నన్ను తిట్టుకోకండి ఇఫ్ ఇన్ కేస్ ఇది ట్రై చేసే పాట అయితే. ఇది మ్యాటర్ ఏంటంటే మనల్ని ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా కంట్రోల్లో పెడుతుంది అనమాట. అంటే ఏ ఫుడ్ అయినా, అది బిర్యానీ కానీ ఇంకోటి కానీ మనల్ని ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోకుండా ఈ పౌడర్ అయితే కంట్రోల్లో పెడుతుంది. ఏం నువ్వైతే అలానే ఉన్నావు కదా అంటే, నేను పౌడర్ స్టాప్ చేసి 3 months పైన అవుతుంది, నేను చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను పౌడరు, అందుకని చెప్పి ప్రూఫ్తో సహా మీకు పెట్టాను, మీరు నమ్ముతారు లేదో. అప్పుడైతే వెయిట్ అయితే తగ్గాను ఈ పౌడర్ యూస్ చేసినప్పుడు, ఇప్పుడు మళ్ళీ పెరిగాను. మ్యాటర్ ఏంటంటే ఒక 3 months పౌడర్ వాడామనుకోండి, 1 month మనం గ్యాప్ తీసుకుంటే మంచిది. ఇదే కాదు, ఏదైనా సరే, ఆర్ఎల్స్ దాని ప్లేస్లో వేరేది ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి ఆ 1 month. ఎందుకంటే కంటిన్యూగా వాడినామంటే బాడీకి అలవాటు అయిపోతుంది, దాని వర్క్ కూడా అది కామ్ డౌన్ అవుతుంది అనమాట చేయడం. అందుకు ఏ ప్రోడక్ట్ అయినా, ప్రోడక్ట్ కానీ తర్వాత ఇలా కానీ, నిజానికి ఓపెన్గా చెప్తున్నాను, ప్రోడక్ట్ కూడా అంతే, దానికి తగినట్టే అది వాడాలన్నమాట. అందుకు నేను గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తున్నాను. హోప్ అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. బట్ ముందే చెప్తున్నాను, ఇదైతే చేదుగా అయితే ఉంటుంది, నన్నైతే తిట్టుకోకండి. టేక్ కేర్, బాయ్.